నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా, 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడి నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పినావునా? చెప్పారు, నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు చెప్పిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి భ్రమలు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా, నేను ఉంటా. కాన్ఫిడెన్స్ సార్, నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34 వరకు స్టేట్ పాలిటిక్స్. 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎం గా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే.